ఈ రాతి కుప్పలను పడగొట్టినందుకు నా స్నేహితుడు నన్ను ఒక రాక్షసుడిలా భావిస్తున్నాడు. నేను ఒక స్నేహితుడితో కలిసి హైకింగ్‌కి చేపల వేటకు వెళ్ళాను. అడవిలో ఒక ప్రశాంతమైన రోజు. మేము ఒక రాతి సెలయేరు దగ్గరకు చేరుకున్నాము. అక్కడ రాళ్లతో పేర్చిన చిన్న చిన్న కుప్పలు ఎన్నో ఉన్నాయి. మీకు తెలుసు కదా, ప్రజలు అక్కడక్కడ పేర్చి వదిలేసే చిన్న రాతి కుప్పలు. కొందరికి అది కల, కానీ నాకు అది కేవలం చెత్త మాత్రమే. నేను ప్రకృతిని చూడటానికి వచ్చాను. ఎవరికోటి అహంకారాన్ని ప్రదర్శించే చోటు కాదు ఇది. అందుకే జల్లిన పని చేశాను. ఆ రాళ్లను అవి ఎక్కడున్నాయో అక్కడే తిరిగి విసిరేశాను. అక్కడ ఉన్న నిజమైన చెత్తను కూడా నేను ఏరుకున్నాను. ఆ సెలయేరు మళ్ళీ సహజంగా కనిపించేలా చేశాను. కానీ ఇంటికి తిరిగి వచ్చే దారిలో నా స్నేహితుడు విపరీతంగా కోపగించుకున్నాడు. నన్ను ఒక మూర్ఖుడిగా తిట్టాడు. ఆ రాతి కుప్పల వెనుక ఉన్న అర్థాన్ని నేను గౌరవించి ఉండాల్సింది అని అతను అన్నాడు. నేను అంగీకరించను. చెట్టు మీద పేరు చెక్కుకోవడానికి ఇది ఏమీ తేడా లేదు. ఇది ఒక రకంగా గోడల మీద గీతలు గీసినట్టే. నేను వాటిని కేవలం పడగొట్టలేదు. జాగ్రత్తగా రాళ్లను తిరిగి వాటి చోట ఉంచాను. మీకు రాళ్లను పేర్చాలని ఉంటే మీ ఇంటి వరండాలో చేసుకోండి. ప్రకృతిని ప్రకృతిగానే ఉండనివ్వండి. ఇక్కడ నేను తప్పా?